ఇక డీటెయిల్స్ చూస్తే 100% పథకాలను లబ్ధిదారులకు అందించడం, ప్రభుత్వ పరిధిలో ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడూ ఆలోచిస్తుంటారని కైకలూరు శాసనసభ్యుడు దూలం నాగేశ్వరరావు అన్నారు. కైకలూరు మండలం ఆటపాక గ్రామ సచివాలయ పరిధిలో జరుగుతున్న జగనన్న సురక్ష కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఏ విధంగా కొనసాగుతుందన్న విషయాలను ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెలాఖరు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జగనన్న సురక్ష పథకం ద్వారా చిట్ట చివరి లబ్ధిదారుడికి కూడా అన్యాయం జరగకూడదని, ప్రజల గురించి ఇంత ప్రేమగా బాధ్యతగా ఆలోచించే ముఖ్యమంత్రి బహుశా ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎవరు ఉండకపోవచ్చునని అభిప్రాయపడ్డారు. అనంతరం పలువురు దరఖాస్తుదారులకు సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అడవి వెంకటకృష్ణమోహన్, వైస్ ఎంపీపీ మొహమ్మద్ జహీర్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు చెరుకువాడ బలరామరాజు, సర్పంచ్ తలారి మనిమ్మ, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏదైనా వాళ్ళ బిడ్డలు ఏదైనా మంచి ఉద్యోగాలు చేసి ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటేనో, లేదా ఏదైనా వ్యాపారం చేసి ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటేనో ఆ వాళ్ళలో ఈ 1% వాళ్ళు కూడా ఉంటుంటారు. మరి బిడ్డలు పేద కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటే అంటే వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళ అదృష్టం బాగుండి ఉద్యోగాలు చేసో వ్యాపారం చేసో ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పేద తల్లిదండ్రులు మరి పేదవాళ్ళుగా ఉన్న వాళ్ళకి పథకాలు రాకుండా మరి ఆగితే ఎలాగనేటువంటి మంచి ఆలోచన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి కార్డులు విభజన చేసే కార్యక్రమం. పేదవాడు వాళ్ళ బిడ్డ వాళ్ళ కార్డు వాళ్ళకే ఉండేటట్టు ఆ కలిసి ఉన్నటువంటి కుటుంబంలో విడదీసి ఏంటంటే ప్రత్యేకంగా ఇక్కడ ఒక ఓహెచ్ఆర్ కడతాం. మన లేఅవుట్ లోనే పెద్ద ఓహెచ్ఆర్ కడతాం. డైరెక్ట్ గా వాటర్ ఓహెచ్ఆర్ వస్తుంది. ఓహెచ్ఆర్ కి అక్కడి నుంచి ఫిల్టర్ చేయడానికి ఫిల్టర్ చేసి మంచి మన కిల్లే వాటర్ బాటిల్ లాగా రాజుగారు ఎంత కిల్ల వాటర్ అలాంటి ఆ బాటిల్ వాటర్ లాంటి వాటర్ మీకు అందించడానికి మైక్రో ఫిల్టర్ సిస్టమ్ కూడా ఇక్కడే పెడుతున్నాం. దానికి ఎంత ఇచ్చామో మీ ఇంటింటికి పైప్ లైన్లు ఉచితంగా ఇస్తాం. ప్రతి ఇంటికి కూడా ఆ కాలనీతో పాటు మీకు కూడా అక్కడ ఉన్నటువంటి 260 ఇళ్ళు ఇచ్చాము. అక్కడ ఆ 260 ఇళ్ళు ఇవ్వడానికి కూడా కారణం కైకలూరు గ్రామం సంబంధించినటువంటి స్థలమే. అది మీ అందరికీ తెలుసు. అయినప్పుడు కూడా ఇక్కడ పేదవాళ్ళు ఉన్నారు, ఇక్కడ న్యాయం చేయాలని ఆ పూర్తిగా కొత్త లైన్ తీసుకెళ్ళడానికి ఆ కాలనీకి 2,39,00,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ ఒక్క గ్రామానికి.